ఇచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు శ్రీ ఎమ్మెల్యే సార్ భూపతి రెడ్డి గారికి, మరియు అదేవిధంగా జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న గంగారెడ్డి గారికి, మాజీ ఐటీసీ చైర్మన్ అన్న సాయిరెడ్డి గారికి, సింగిల్ విండో డైరెక్టర్ రాజన్న గారికి, సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి అన్న గారికి, సింగిల్ విండో డైరెక్టర్ ఆనందన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సీనన్న గారికి, మరియు జిల్లా ఆదిలాబాద్ డిస్పెల్ సొసైటీ చైర్మన్ అన్న రామచంద్రన్న గారికి, నల్లవేలి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, మరియు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాజీ పార్టీ ప్రెసిడెంట్ బాలరాజన్న గారికి, మరియు జిల్లా అన్నది మరి ఈరోజు మన గ్రామాల ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన ప్రియతమ నాయకుడు ఆధ్వర్యంలో ఎన్నుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంలో నేను సార్కు చెప్పగానే సరే ప్రోగ్రాం పెట్టుకోండి వచ్చేద్దామని చెప్పినారు. వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఈరోజు మండలములో అధికంగా మనము పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఈరోజు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విషయం ఏమనగా మన కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసుకుందామని. ఈ కార్యక్రమంలో ఇతర వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి తమ అభిప్రాయాలు తెలియజేస్తే, అంటే మనము ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, నలుగురు సెక్రటరీలుగా, మహిళా అధ్యక్షురాలుగా అందరినీ కొత్తగా బాడీ ఈరోజు పెద్దల సమక్షంలో ఎన్నుకొని మనము పార్టీని ముందుకు నడిపి అభివృద్ధిలో భాగంగా ముందుకు నడపాలని మీకు ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన మండల అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్కు అందరినీ ఏకతాటిపై రావాలని చెప్పినందుకు తీసుకొచ్చిన కృతజ్ఞతలు. అలాగే మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు రేఖాపురి భూపతి గారికి, మరియు ఏఎంసీ చైర్మన్ ఉపాధ్యాయుడు గారికి, మాజీ ఐటీసీ చైర్మన్ సాయిరెడ్డి గారికి, నల్లవెల్లి రాజు ఏఎంసీ డైరెక్టర్, అలాగే ఇందలవై ఆనంద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీను గారికి, నల్లవెల్లి చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, మరియు ఫోరం అధ్యక్షుడు దరిపల్లి మాజీ అధ్యక్షుడు బాలరాజన్న గారికి, సిరినాపల్లి ఎల్ఏ చంద్రధర్ గారికి, మరియు కాంగ్రెస్ కార్యకర్త వార్డు మెంబర్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సారు కంకణం కట్టుకొని మీరు అందరూ తొందరగా ఉండి ముందు నడపాలని, ఎవరికి ఏది ఉన్నప్పటికీ మనం కూర్చొని మాట్లాడుకొని మనతో కానప్పుడు సార్ దృష్టి తీసుకుపోవాలి, మనస్పర్ధ పెట్టుకోవద్దని దయచేసి చెప్తూ, సారు నిజాం వెళ్తున్నాడు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా అవకాశం థ్యాంక్స్. ముందుండి పనిచేసినాడు. పార్టీ అనేది బలోపేతంగా ఉంటుంది. మనం ప్రతి ఒక్కరూ ఏకతాటి మీదకి వచ్చి పార్టీని ఇంకా ముందు రోజులలో కష్టపడి ఒక తాటికి తెచ్చే ప్రయత్నాలు చేసుకొని మనమందరం కూడా పార్టీకి కట్టుబడి పార్టీ ఆదేశానుసారంగా పనిచేసి మరి మనమంతా ఐక్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. సోదర్ కిషన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అలాగే పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, మరి మండల నాయకులకు, జిల్లా కాంగ్రెస్ నాయకులకు, సర్పంచులకు, సింగిల్ విండో అధ్యక్షులకు, ముఖ్యంగా
పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు సుమారు 2-3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఒక 3-4 నెలలు అయితే 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. మరి పెద్దలు అమృతపూర్ గంగాధర్ని వేదికలకు రావాలని కోరుతున్నాను. అలాగే మరి గత ఎలక్షన్లో మరి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీకి 1200 మెజారిటీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ, ఎందుకంటే మండలానికి సంబంధించి మరి మండలంలో ఎక్కువ నిధులు కూడా రావడం జరిగింది. అన్ని మండలాన్ని చూస్తే మరి ఇందల్వాయికి నిధులే కాకుండా మరి ఎమ్మెల్యే గారు కూడా ఇందల్వాయి మండలానికి ఎక్కువ సార్లు, అంటే ఇది తోలవుతుంది కాబట్టి ఎక్కువ సార్లు కూడా ఇక్కడ ఆగడము, మరి గ్రామాల్లో పర్యటించడం కూడా జరిగింది. మరి దాన్ని ఇంకా రెట్టింపు చేయాలి అని కంగారు మనం కట్టుకోవాలా. ఎందుకంటే మన దాంట్లో మరి ఎవ్వరు తెలియని వాళ్ళు కాదు, అందరూ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన వారే, అందరు తెలిసే. మరి ఎందుకో ఇంకా మనము పార్టీని బలపరిచేయడానికి మనం ముందుకు వెళ్తలేం. అంటే ఏ సమస్యలు ఉన్నా సరే, అంటే మనకు ఒక పని అవుతుందా కాదా అనే సమస్య కాకుండా పార్టీని బలపరిచేయడానికి 10 వస్తుందా రాదా అని కాకుండా, అంటే కంపల్సరీ 10 వస్తాయి, చేసుకుంటా పోతే ఎప్పుడో ఒకసారి 10 వస్తుంది. చెయ్యాలని ఇమ్మీడియట్లీ రావాలని కూడా లేదు. అనుకోకుండా కొందరికి కొన్ని అనివార్య కారణంగా కొందరికి 10 వస్తాయి. అంటే కుల సమీకరణం కానీ వేరే సభ్యులుగా కానీ కొందరికి 10 వస్తాయి. రాని వాళ్ళు నిరుత్సాహపడకుండా మనం కూడా మళ్ళీ 10 సాధించాలని ఉత్సాహంతో పనిచేయాలి తప్ప, నాకు 10 రాలేదు, నాకు ఏ 10 వస్తలేదు, ఏం వస్తలేదు, మనం కష్టపడుతూ పోతే ఆటోమేటిక్గా మనకు 10 అది నూక్కుంటూ వస్తుంది. ఇక నాకు అసలు ఏంటంటే ఏ 10 రాదు. కాబట్టి దయచేసి అందరూ కలిసికట్టుగా మరి గ్రామాల్లో, ఎందుకంటే మన మీద ఇప్పుడు ఏ పని చేస్తారు, కాంగ్రెస్లో ఏ పని చేస్తలేరు, ఏమి ఇస్తారు అని చెప్తున్నారు. మనం చేసినా కూడా మనం కూడా చెప్పుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ మన కార్యకర్తలకు కూడా మరి ఎక్కడైనా కూర్చున్నప్పుడు వాదించాలా, బాధతో చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, చేసి అయినా మనం చెప్పాలా. వాడు ఏదో చేయని వాడు చూపెడతాడు, దాని గురించి మనము బాధపడకుండా మేము బాధతో చేస్తున్నాం. ఆ పరిస్థితి 10 ఏళ్ళు ఇబ్బంది ఉంటే వాళ్ళు బాగా తినిపోయారు, మనకు బాకీలు చేసిపోయారు. కాబట్టి మనం ఏదో దాన్ని సర్దించుకుంటూ పనులు చేస్తామని చెప్పుకుంటూ పోవాలా తప్ప మనం నైరుష్యపడి మనకు పని అయితే లేదు, మనకు అది రాలేదు, ఇది రాలేదు, మనమే నైరుష్యపడితే వేరే అపోజిట్ చేయలేము. మనకు ఎంత బాధ ఉన్నా మనకు పని కాకుండా మనం ఏం చేయలేకుండా చెప్పుకుండా మనము ధైర్యంగా ముందుకెళ్ళి చెప్తే వాడు భయపడి వాడు మరి వాళ్ళకి అవకాశం ఇష్టం అవుతుంది. మనము నైరుష్యం ఉంటే వారికి అవకాశం ఇష్టం అవుతుంది. కాబట్టి దయచేసి మన కార్యకర్తలందరూ, నాయకులు, ముఖ్యంగా నాయకులు కూడా మరి కార్యకర్తలు అంటే పాపం ఊళ్ళో పని చేయమని చేస్తారు, తిరుగుతారు. మరి నాయకులు మనం ముందు ఉండాలి. ఫస్ట్ నేను చెప్పాలంటే ఊళ్ళకి పోయి మరి కార్యకర్తలు మనం నాయకులను కూడా చెప్పాలా. మనం లీడర్ ఏమంటే తిరుగుతూ లీడర్ ఏమైనా ఉంటే మనకు 10 వస్తాయని అది ఆలోచించకుండా మనము నాయకులను కూడా గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి ఏం అవసరం ఉంది, కార్యకర్తలకు ఏం అవసరం ఉంది, ప్రజలకు ఏం అవసరం ఉంది చూసి చేస్తే మనకు ఆటోమేటిక్గా లీడర్షిప్ పెరుగుతుంది. కాబట్టి అందరికీ నాయకులకు కార్యకర్త అందరూ కలిసికట్టుగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి మరి రాబోయే లోకల్ ఎలక్షన్స్ ఇంకా వేరే ఎలక్షన్స్ వస్తాయి, దాన్ని మనం గెలిపించుకోవాలా. కాబట్టి దయచేసి మనం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలుపుతుందని కోరుతూ మరి ఆలోచించిన అందరికీ ఇందల్వాయి మండల కాంగ్రెస్ కార్యకర్తలకి అవసరం తెలియజేస్తూ రూరల్లో మొట్టమొదటి సమావేశం ఇది. నూతనంగా ఎన్నుకోబడినటువంటి మండల అధ్యక్షుడు చింతల కిషన్ గారు అభినందించాల్సిందే. ఇక్కడ కూడా పార్టీలో గ్రూపులు లేకుండా అందరూ ఒక్కతాటి మీద నడవడం పార్టీకి చాలా మంచిది. ఎందుకంటే గ్రూపులు పెట్టుకోకుండా అందరూ ఒక్కతాటి మీద ఉండి పార్టీ బలోపేతం చేయాలని నా యొక్క మనవి. ఎందుకంటే పెద్దలంతా ఉన్నారు కాబట్టి ఖాళీ అలితమైంది కాబట్టి తక్కువ మాట్లాడి మీరందరూ అధ్యక్షుడికి పూర్తి సహకారం అందించాలని పెద్ద గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి ముందు చెప్తున్నాం. ఎందుకంటే అందరూ ఒక్కతాటి మీద ఉంటేనే రాబోయే ఎలక్షన్లో మనకు బలం ఉంటుంది. మొన్ననే చెప్తాం, బీజేపీ ఎక్కడా లేదు, మొన్న 2 చోట్ల ఓడిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పార్టీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇందల్వాయి మండల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు కిషన్ గారికి, అలాగే మన గౌరవనీయులు మన అందరి మన్నన తీసుకున్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి గారికి, ఐడిఎస్ఎంఎస్ సాయిరెడ్డి గారికి,
మా డైరెక్టర్ రాజు గారికి, నల్లవెల్లి వెంకటరెడ్డి గారికి, ఆనంద్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మాజీ మండల అధ్యక్షులు నవీన్ గారికి, సింగిల్ విండో అధ్యక్షులు రామచందర్ గారికి, శ్రీనివాస్ గారికి, దర్పల్లి మాజీ మండల అధ్యక్షులు చిన్నబాలరాజు గారికి, ఎల్ఐసి గంగన్న గారికి, మిగతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది మొట్టమొదటి సమావేశం. ఈ సమావేశంలో మండల కమిటీ ఎన్నుకుందామని అన్నదానికి నేను మొట్టమొదట కిషన్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మనమందరం ఏకతాటి పైన మండల కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు, విలేజ్ కమిటీకి సంబంధించినటువంటి విలేజ్ ప్రెసిడెంట్లు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అంటే ఇది మనసులో పెట్టుకోకుండా అందరం మన గ్రామాలలో కలిసిమెలిసిగా పనిచేస్తేనే మన పార్టీ బాగుంటుంది. అదే కాకుండా ఈయన పెద్దలు మన ఎమ్మెల్యే గారు మన రూరల్ కాన్స్టిట్యూన్సీకి ఇలా నేను చూస్తూ ఉన్నాను, మన రూరల్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధిలో పోతున్నటువంటిది మిగతా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. దానికి తోడుగా మనమందరం ఏకదాటిపై ఉండి ప్రతి విషయము ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాలని మనం అనుసరించి వారికి మద్దతుగా మనం ఉన్నప్పుడే మన పార్టీ ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. అదే ఇప్పుడు మన పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇలా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో పాలించిన వాళ్ళు ఎన్ని అప్పులు చేసినప్పటికి కూడా ఇలా మనం ఏది లెక్క చేయకుండా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు ప్రతిదీ కూడా ఎలక్షన్లో ఏదైతే మనం 6 గ్యారంటీలు చెప్పినామో తోచా తప్పకుండా పనిచేయడం జరుగుతూ ఉంది. దానికి తోడుగా మనమందరం కూడా అదే రకంగా పనిచేసి మన కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు సాయిరెడ్డి గారు చెప్పిన పదవులు వస్తాయి, పనిచేసిన వాళ్ళని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుని పార్టీ ఎక్కడ కూడా ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరూ కూడా ఎవరైతే పార్టీకి పనిచేసుకుంటూ పార్టీ విధేయులుగా ఉంటే ఏ రోజన్నా పార్టీ తప్పకుండా ఆదరిస్తుంది. ఈరోజు మొన్ననే మీరు చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన పిసిసి ప్రెసిడెంట్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఎవరైతే 10 సంవత్సరాలు పార్టీకి కష్టపడ్డారో వాళ్ళందరికీ మనం పదవులు ఇవ్వాలి. అంటే అవి మన గ్రామంలో కూడా మన మండలంలో మీరందరూ ఎవరు పనిచేసారో ఏం కథలో పెద్దలు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, అవన్నీ చూసుకుంటారు. మీరు మాత్రం ఎక్కడ కూడా ఏ ఊళ్ళల్లో మనం ఈ విభేదాలు పెట్టుకొని అట్లయింది ఇట్లయింది అని కూడా అనుకోకుండా మీరందరూ ఏకదాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇలా 10 సంవత్సరాలు వాళ్ళు చేయండి, 3 సంవత్సరాలు మనం చేస్తూ ఉన్నాం. ఇలా 20 సంవత్సరాల నుంచి ఈ రేషన్ కార్డు ఏంది, రేషన్ కార్డు ఇచ్చినాం, ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఎన్నో కార్యక్రమం మీకు తెలియని కావు. ఇవన్నీ ఆలోచన చేసుకొని మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా మన మండలాన్ని అధిక మొత్తంలో రాబోయే రోజుల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. అవిటకు మనం రాబోయే రోజుల్లో అన్నీ కూడా మనం సాధించుకుంటే మన మండలాన్ని మనం హైదరాబాద్ లెవెల్లో మనం మాట్లాడే విధానం గుర్తిస్తుంది. కాబట్టి మీరందరూ ఆలోచించి ఏకదాటిపై ఉండి ఒకటే తాటిపై నడవాలని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారు చెప్పిన కార్యక్రమాలు తీసుకొని మనం పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. కార్యకర్తలు 20 నుంచి 50 మంది లబ్ధి పొంది వాటిని తీసుకొని అనుభవిస్తూ పార్టీకి పనిచేస్తారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి ఎవ్వరూ ఎలాంటి ఆశపడకుండా కష్టపడి పనిచేస్తారు. ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఇందల్వాయి మండలంలో ఉండడము మనము అదృష్టంగా భావిస్తాం. ఒకటి అదృష్టం ఏంటంటే మన బాధ ఏంటంటే మన గవర్నమెంటు ప్రతి ఒక్కటి ఒక కార్యకర్త చేతి నుండి కాక ఆన్లైన్లో పెట్టేసరికి మనలు కొద్దిగా బాధలో ఉన్నారు. ఒక విషయం చెప్తున్నా ఏంటంటే వాళ్ళు డబ్బులు తిరిగి పనిచేస్తున్నారు, ఇతర పార్టీ వాళ్ళు మీరు డబ్బులు లేకుండా పనిచేస్తారు. ఏ నాయకుడు 2.5 సంవత్సరాల్లో ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా స్కీమ్ పొందిన వాళ్ళు లేరు. అయినా కానీ ఇంతమంది కష్టపడి పనిచేస్తున్నాం. దీన్ని ఇలాగే కొనసాగిద్దాం. నేను ఒక విషయం చెప్తున్నా, వర్షాకాలం వచ్చింది, చెరువు నిండితేనే 2 పంటలు పండియగలుగుతాం.
చెరువు నిండకుండా వానాకాలం పంట మీద ఆధారపడితే యాష్కిన పంట పండదు. యాష్కిన పంట పండాలంటే మనము పుష్కలంగా ఉండాలంటే ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే స్వాగతిద్దాం. అది నా ఒపీనియన్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మనం ఎలక్షన్ ఫైట్ చేయాలి. ఒక రైతు ఏం కోరుకుంటాడంటే చెరువు ఎప్పుడు నిండుతూ ఉండాలంటారు. కానీ ఇది పారిపోతుంటే నెక్స్ట్ వచ్చేటి ఎండలలో ఈ నీళ్లు సరిపోవు. ఈ నీళ్లు సరిపోవు కాబట్టి వర్షం పడుతూనే ఉండాలా, దారాలు వస్తూనే ఉండాలా, చెరువు ఎప్పుడు పుష్కలంగా నిండి ఉండాలనేది రైతు కోరుకుంటాడు. దయచేసి నేను కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు. నాయకుడు 10 కాలాలు చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. ఈరోజు మనం బాగున్నాంలే అని అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో కష్టమవుతుంది. దయచేసి అందరికీ ఏం చెప్తున్నా అంటే ఊర్లే నేను గ్రూపుల మెసేజే కాకుండా ప్రతి విలేజ్లో 10 మందికి ఫోన్ చేస్తున్నాను. ఫోన్లో టచ్లో ఉంటున్నాను, గ్రూప్లో పెడుతున్నాను. అయినా కానీ అందరూ నా కోరిక మేరకు వచ్చిర్రు. నేను దయచేసి ఒక విషయం ఏం చెప్తా, నెక్స్ట్ ఇంకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మనం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా కాలర్ ఎగరేసుకొని తిరిగే రోజులు వస్తాయి. మనల్లో మనమే నువ్వు కొత్త పాత అంటుంటే అది కొద్దిగా బాధాకరమైన విషయం. దయచేసి ఇందల్వాయి మండలంలో నాకు కొత్త పాత ఏముండదు, నేను మీకు కొత్తనే. కానీ అందరినీ గౌరవించే తత్వం నాకు ఉంది. పాత వాళ్ళందరినీ గౌరవించే తత్వం నాకుంది. తప్పకుండా మిమ్మల్ని గుర్తిస్తా. ప్రతిరోజు మీకు ఫోన్ చేస్తూనే ఉంటా. ఏదో గ్రూపులో పెట్టేసినా కదా వస్తారు చూస్తారు, అది నా ఉద్దేశం ఉండదు. దయచేసి అందరూ సహకరించండి. మరియు ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మాట్లాడాల్సింది కోరుతున్నాను. మరి కొత్తగా మండల పార్టీ అధ్యక్షుడిగా నియమింపబడి మరి మండల కమిటీతో పాటు గ్రామ కమిటీలు, అనుబంధ సంస్థల కమిటీలు వేసుకోవడానికి మరి నిర్వహించినటువంటి ఈ కార్యక్రమము ఇదంటే ఊహించలేదు. నేనంటే ఏ మండలాలలో ఎక్కడ మనము పెడతలేము. ఇక్కడ కిషన్ ఏమన్నాడంటే మరి నేను మండల పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మరి అందరినీ వ్యక్తిగతంగా కలుసుకొని మరి అందరికీ ఒకసారి ఒక భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడుకుంటాను సార్. మేమందరం ఒక ఫ్రెండ్లీగా ఒక కుటుంబ సభ్యులాగా మరి మీరు హైదరాబాద్కి వెళ్ళి ఎట్లాగో నిజామాబాద్ వెళ్తున్నారు. ఇలా మనకు టీఎన్జిఓస్ బోనాలు ఉన్నాయి. పెద్ద ఆర్గనైజేషన్ 5,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మరి జిల్లా ప్రోగ్రామ్ అక్కడ వెళ్ళాల్సి ఉందంటే లేదు ఒక 15 నిమిషాల కొరకన్నా మాకు మండలం ఖర్చుకోమని చెప్పింది. సో ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ పార్టీకి అంటే ఈ మీటింగ్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు కిషన్ గారికి, అదేవిధంగా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి ముప్ప గంగారెడ్డి గారికి, పెద్దలు DCMS మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారికి, పత్రికా విలేకరులు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను మాట్లాడే ముందు మండలంలో 2 దురదృష్టమైనటువంటి సంఘటనలు నాకు చాలా వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వాళ్ళు నాతో పాటు. మరి అలా మన మాజీ ఎంపీపీ గోపి గారు మరి దుర్మరణం చెందడం, హత్య చేయబడడం అది చాలా మర్చిపోలేని సంఘటన. మరి వారికి అదేవిధంగా హర్షమోహన్ అన్నపుత్ర సంఘంలో జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి, మరి నాతో పాటు చాలా సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఇద్దరు కూడా మన మధ్యన లేకపోవడం, మరి మొట్టమొదటిసారి మన మండల మీటింగ్ ఇక్కడ పెట్టుకొని పార్టీ కార్యవర్గం పెట్టుకున్నందుకు వాళ్ళకు నేను అందరూ కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకు ఒక ఘనంగా ఒక 2 నిమిషాలు మనం పాటించి నివాళులు అర్పిద్దామని చెప్పి జ్ఞాపకార్థం చేసి అందరూ కూడా ఒక 2 నిమిషాలు నిలవలసిందిగా కోరుతున్నాను. నేను తెలంగాణ ఉద్యమం నుండి నాకు పరిచయం. తర్వాత డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎంపీపీ కావడం జరిగింది. సో అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాతోనే ఉండేవారు. మీకు అందరూ కూడా తెలుసు గతంలో రాజకీయం ఎట్లా ఉండేది, అంత కక్ష, కోపాలు తాపాలు అన్నీగా. అది
ఇన్ని రకాలైనటువంటి దౌర్జన్యాలు ఉంటే మరి చివరికి ఆయన మరి ఎంపీపీగా అనుకున్న పనులు అవుతలేవని చెప్పి మరి గత్యంతరం లేక మరి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్కు జాయిన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళా ఎందుకు అక్కడ ఇమ్మలే, ఇక అక్కడ వ్యవహారం నచ్చలేదు. ఈయననేమో ఇక ఇది తెలుసు కదా, మాజీ మిలిటెంట్, ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి, మరి అన్ని గ్రామాలలో సంబంధాలు ఉన్న వ్యక్తి, ముఖ్యంగా బుద్రాజ్ కమ్యూనిటీలో మాత్రం జిల్లా స్థాయిలో వెతికినటువంటి వ్యక్తి. సరే ఎలక్షన్ ముందు మళ్ళా నా దగ్గరకు వచ్చిండు, సార్ దగ్గర ఉంటాను, నేను కలిసి పనిచేస్తాను, ఏదైనా చేసి మనం ఈ టీఆర్ఎస్ని ఊడగొట్టాలనే సంకల్పం ఉంది, మీ దాన్ని గట్టిగా నేను పనిచేస్తానని చెప్తే మళ్ళీ నాతో కలిసి పనిచేయడం జరిగింది. చాలా గట్టిగా పనిచేసిండు పాపం. ఎక్కడ పోయినా కానీ గోపికి ఊళ్ళో ప్రాబ్లం ఉంది పువ్వు అంటే పోయి అక్కడ మళ్ళీ సార్తో కూర్చోబెట్టి మాట్లాడి, కొంచెం ఆర్థికంగా కూడా ఉన్నవాడు కాబట్టి అంతా ఇంత వాళ్ళకి ఇంత సహాయం చేసి, సో ఇవాళ ఆయన మరి కారణాలు ఏమైనా ఇలా దురదృష్టవశాంత ఆయనను హత్య చేయబడడం అన్నది చాలా బాధాకరం. ఆ రోజు రాత్రి 11 గంటలకి నాకు సిపి గారు ఫోన్ చేసి మరి ఇట్లా జరిగింది అనంటే వెంటనే పోలీసులను అరెస్ట్ చేసాం. తర్వాత తెల్లారే మనము నిందితులను పట్టుకున్నాం, జైల్లోకి పంపించినాం. సో ఆయనకు ఒక శ్రద్ధాంజలి ఘటించడం, ఆయన అంత్యక్రియలు జరిగినాయి. కానీ అంటే ఈ విధంగా ఇంకా మర్చిపోలేని సంఘటన అది. ఇవాళ గోపి గారు ఉంటే మనకు చాలా పెద్ద దిక్కుగా ఉండేవారు. ఈ మండలమే కాదు, టోటల్గా మనకు ఈ ముద్రా సంఘం సంబంధించినటువంటి ఈ వ్యవస్థలో మొత్తం కూడా మనకు పెద్ద దిక్కుగా ఉండేవాడు. నిజంగా నాకు వ్యక్తిగతంగా, తర్వాత మన పార్టీకి తీరని నష్టంగా నేను భావిస్తా ఉన్నా. వారి ఆత్మకు శాంతి కలగాలి. మరి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం పార్టీ అని చెప్పడం జరిగింది. దయచేసి మీరు కూడా వాళ్ళతో కొంచెం టచ్లో ఉండి ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం తప్పకుండా వాళ్ళని ఆదుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా కర్సమోహన్ గారు, ఆయన కలిసి 2001 అంతా కూడా మేము టీఆర్ఎస్లో ఫౌండర్ మెంబర్స్. ఫస్ట్ మా ఎంపీటీసీ ఆయన ఎల్లారెడ్డిపల్లి నుండి టీఆర్ఎస్ నుండి, తర్వాత 2 సార్లు మండల ప్రెసిడెంట్ కూడా నేను టీఆర్ఎస్లో అప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నేను చేయడం జరిగింది. ఆయన చాలా కష్టపడే వ్యక్తి. మరి గంగపుత్ర సమాజానికి సంబంధించినటువంటి జిల్లా లెవెల్ కూడా ఆర్గనైజేషన్ చేసిండు. ముక్కుసూటి వ్యక్తి, కొంచెం కోపం ఎక్కువ కానీ ముక్కుసూటి వ్యక్తి, చాలా కష్టపడ్డారు. సో వాళ్ళకు కూడా రాజకీయంగా అనుకున్నంత స్థాయిలో అవకాశం రాలేదు. మొన్న సర్పంచ్గా నిలబడ్డాడు. సరే ప్రజల నిర్ణయం మొత్తం మీద ఓటమి పాలైపోయి మరి కొంచెం ఆరోగ్యంగా ఇబ్బందులు ఉండి మరి అనుకోకుండా, అది కూడా కీళ్ళ నొప్పులు ఉండే కానీ అనుకోకుండా సడన్గా మార్నింగ్ పూట ఫోన్ వస్తే నేనే స్టన్ అయిపోయాను. ఎందుకంటే అంతకుముందు 3 రోజుల ముందే మనకి ఇక్కడ కలిసి, సో ఆయన కూడా మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళిద్దరు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి, వాళ్ళ కుటుంబాలకు కూడా అన్ని విధాలు మనము అండగా ఉండాలని చెప్పి మన పార్టీ తరఫున నేను హృదయపూర్వకంగా నిజంగానే అంటే బాధతో నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం మన కిషన్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇందలవాయి మండలము చిన్న మండలమే, కానీ చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మండలం. నిజం కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యము మరి వేరే మండలాల్లో లేదని కాదు, ఇంత లేదు. ఇక్కడ అంతా కూడా అంటే గట్టెలు ముండేలే ఉన్నారు. ఇక దానికి తగ్గట్టు కూడా ఏమైందంటే గతంలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి తెలుసు కదా, వాడు ఊరికి ఒక లంగం దొంగను తయారు చేసి, వీళ్ళైతే ఇద్దరిని తయారు చేసి, అంతే కదా. పేరు చెప్తే నా లెవెల్ వాళ్ళు కొంచెం బాగుంటుంది. అంటే అన్సంపల్లో ఒకరిని తయారు చేసిండు, మల్లాపూర్లో ఒకరు తయారు చేసిండు, ఎన్ఆర్ఎంలో ఒకరిని తయారు చేసాడు, ఇతరులో ఇట్లా అలా పని ఏంటంటే లుచ్చ పని చేసాడు. అంటే అక్కడిక్కడ పోయి వానికి చెవులు ఊదుడు, వాని మీద దొంగ కేసులు పెట్టించుడు, ఎవరైనా భూములు ఉంటే కబ్జా చేసుడు. అంటే నిజంగా అంటే ఈ దిష్పల్లి మండలంలో, మన ఇందలాయి మండలంలో జరిగినంత కేసులు కానీ, అరాచకాలు కానీ, భూమి కబ్జాలు కానీ ఏ మండలంలో జరగలేదు టీఆర్ఎస్లో. మరి ఎందుకేమో మనం గెలిచిన తర్వాత నిజంగా నేను జనరల్గా ఎవరి జోలికి పోను, నేను ఉంటే లీడర్లతో కొట్లాడతా, బాధలతో కొట్లాడతా. కానీ ఇక కింది స్థాయిలో కేడర్తో మనం జనరల్గా పోము. వాళ్ళ బతుకు వాళ్ళే గంగలో మనకెందుకు అని అనుకుంటా. కానీ ఇక మరీ ఓడో ఒకడే తొడగొట్టి నువ్వు ఏం బిగుతారో అన్నాడు అనుకో, ఇక వాని పని అయినట్టే. అంటే మనం ఇచ్చి మనం ఎందుకు పోతాం చెప్పు. అయితే అట్లా ఒక
ఎందుకో భయంకర భక్తి కానీ ఇప్పుడు ఎక్కడో అక్కడ సైలెంట్ అయింది. ఇంకా ఉంటే ఒకళ్ళిద్దరు ఆడారు ఉండొచ్చు కానీ అంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి కొడుకులారా, ఇలా మేము అధికారంలో ఉన్నాం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, మామూలు తక్కువ కాదు, మీరు అన్నీ ఉండగానే మేము ముప్పు తిప్పలు పెట్టినాం. ఇవాళ అయితే ఇంకా దేనికి ఎంకలేము, అన్నిటికీ రెడీ ఉన్నాం మేము. కాబట్టి అంటే వాళ్ళకు ఒక హెచ్చరిక చెప్తూ మరి ఇంకా కూడా ఇప్పుడు ఇందల్వాయి మండలంలో ఇంకా పార్టీ ఇంకా కొన్ని గ్రామాలలో బలహీనంగానే ఉంది. అంటే లైక్ ఇప్పుడు ఎల్లారెడ్డిపల్లి, సరే కారణాలు ఏమన్నా కావచ్చు కానీ అక్కడ మరి అంటే ఇప్పుడు మోహన్ కూడా లేడు కాబట్టి ఇలా సుధాకర్ గారు రావాల్సింది, వాళ్ళ ఎవరో దగ్గర బంధువులు దుబ్బాకలో చనిపోయినంట, వాళ్ళ తాతనే అవుతుంది సార్, అది నేను విమర్శనలో ఉండాలి, నేను ఇవాళ రాలేకపోతున్నా, నీకు రేపు కలుస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గోపికి లేరు మనకు గన్నారం గౌరారం కానీ ఏరియాలో, తర్వాత కొంచెం సిరినాపల్లిలో కూడా అక్కడ వేరే ఇష్యూస్ కొంచెం అంటే ఒక ఇష్యూ మధ్యన ఈ మైనార్టీకి సంబంధించింది ఒకటి ఏదో ఇష్యూ అయింది, దాంతో అక్కడ కొంచెం బీజేపీ ర్యాలీలు బలంగా ఉండడం, ఇదంతా అంటే కొంచెం కొన్ని ఒక 2-3 గ్రామాలకు కొంత ఇబ్బంది ఉంది. దాని పెద్ద అంటే పెద్ద ఇష్యూ కాదు కానీ నేను ఏమంటున్నా అంటే ఇంకా అన్ని గ్రామాలలో కూడా మనము బలపడాలి. ఇవాళ 10 ఏళ్ళ కింద ఒకసారి ఏమన్నారంటే ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడదయా, 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ దిక్కులేదు, 25 ఏళ్ళు టీడీపీ వాళ్ళు రాజ్యం వెళ్ళారు, తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, మరి ఇలా కాంగ్రెస్ ఎక్కడదయా, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ మన డిజిటల్ మన కాన్స్టిట్యూన్సీలో అన్నారు. ఇవాళ ఏమైంది, ఇది కాంగ్రెస్ కంచుకోటగా మారింది. ఇవాళ మన వైపు ఏలు చూపించాలన్నా మనను విమర్శించాలన్నా కానీ భయపడే పరిస్థితి ఉంది, ఎందుకంటే వాళ్ళకి అంత ధైర్యం లేదు, అంత బలం లేదు. ఇవాళ నేను ఏమనుకుంటున్నానంటే డిచ్పల్లి మన ఇందల్వాయి మండలము అంటే నేను ఈ 4-5 గ్రామాలు మొదలు డిచ్పల్లి ఉంటాయి, అందుకనే అట్లా గుర్తుకొస్తుంది. ఇందల్వాయి మండలంలో మన కాంగ్రెస్ ఏ విధంగా బలపడాలంటే ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అసలు వేరే పార్టీ ఇక్కడ మొదకెత్తకుండా చేయాలి. నిజంగా కాంగ్రెస్కు కంచుకోట ఏదైనా ఉన్నది అంటే అది ఇందల్వాయి మండలం ఫస్ట్ చూపించాలి. ఆ విధంగా ఆ శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మామూలుగా లేరు, అందరూ నక్సలైట్ల ఉద్యమంలో కూడా పనిచేసి అవసరం వాళ్ళని కూడా ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రజల వైపు నిలబడ్డారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో గట్టిగా నిలబడ్డారు ఉన్నారు. ఇప్పుడు కిషనే ఉన్నాడు, సరే నాతో 2001 గజ్జలు కట్టుకొని పాటలు పాడారు. అంటే ఇందలో వెళ్ళాడు చౌరస్తలో, చిన్న చౌరస్తలో బ్రిడ్జ్ లేకుండా. అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే బలమైన నాయకత్వం ముందు లేదని కాదు. సరే వాళ్ళు అక్కడ జరిగిపోయింది కానీ ఇప్పుడు మనం 2.5 సంవత్సరాలు అయింది, మన మెంబర్షిప్ ఎక్కువనే జరిగింది. మొన్న ఈవెన్ సర్ల ఎస్ఐఆర్లో కూడా ఇందల్వాయి మండలంలో చాలా చక్కగా జరిగింది కార్యక్రమం. ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగానే ఆదర్శంగా నిలబడి మరి ఈ ఏది మన ప్రెస్ కాన్ఫరెన్స్ వెబ్ ఉంటాయి కదా, ఏది జూమ్లా ముఖ్యమంత్రి గారే మన నిజామాబాద్ రూరల్ చాలా పనిచేస్తున్నారని మెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అది ఎట్లా కారణం, అది మరి మీరు చేయడం వల్లం కదా. మన బిఎల్ఏలు, తర్వాత మన గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచులు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయడం వల్లనే మనకు ఇంత చక్కటి రిజల్ట్ వచ్చింది. కాబట్టి మనము దేనిలో తక్కువలేము, ఇలా దేనిలో అంటే దేనిలో తగ్గలేము, బలంలో తగ్గలేము, అధికారంలో తక్కువలేము, ఇక అన్ని విధాలుగా మనం రా అంటే బే అనే పరిస్థితిలో ఉన్నాం, ఏం తక్కువలేము. దానికి నేను కూడా రెడీ, అన్ని కొట్లాడే వచ్చినా. నేను చాలామంది అనుకుంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే డాక్టర్ కాదు ఈయన మెత్తగా ఉంటాడు, కానీ డాక్టర్నే కానీ బొక్కలు అతకట్టుని కత్తి పెట్టి రక్తం తీసుకున్నాయి. అర్థమైందా? అంటే ఇంగ్లీష్లో సామెత ఉన్నది, సర్జన్ షుడ్ హ్యావ్ ఏ లైన్స్ హార్ట్ అండి, ఈగల్స్ ఐ లైన్స్ హార్ట్ అంటారు. అంటే గద్దకు కన్ను ఎట్లుంటుందో అంత దూరం నుండి కనబడుతుందో మాకు కూడా ప్రతి చిన్న నరం కూడా మాకు కనబడాలి. తర్వాత అంటే ఏదో సింహానికి ఉన్నటువంటి గుండె ధైర్యం ఉండాలంటారు. అంటే అదొక ఇంగ్లీష్లో ఒక సామెత. అంటే నాకు ధైర్యం తక్కువ లేదు, నేను మొండోనేం కాదు, మొండోనే, మొండితనం ఏం తక్కువ లేదు, కాకపోతే మంచోని, అది కూడా మంచోళ్ళకే మంచోని, ఇక చెట్టోళ్ళకి కాదు. మనం ఒక 2-3 ఎంబడబడ్డం వాళ్ళ సంగతి మీకు తెలుసు. కాబట్టి అంటే మీరు ఏ విధంగా మాత్రం కూడా ఎక్కకపోకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే మన లక్ష్యం. ఇలా ఆల్రెడీ ఒక లక్ష్యాన్ని రీచ్ అయినా మనం మనం ఇక్కడ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. నేను మీరందరూ దయతోని ఇలా మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డా, ఇక్కడ నా ద్వారా అందరు కూడా మరి ఇప్పుడు ఇలా మనకు ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి గారు మనకు ఉన్నారు, మన ప్రభుత్వం ఉంది. ఇంకా మళ్ళీ మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తెచ్చుకోవడం, అదే కాకుండా మళ్ళీ భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు మన ప్రధానమంత్రి చేయడం అన్నది మన 2 లక్ష్యాలుగా మనం పనిచేయాలి. దాంట్లో మీరు అనొచ్చు, మేము 10 ఏళ్ళు కష్టపడ్డాం, మరి అధికారం వచ్చింది మాకేం లేదు కదా. అప్పుడంటే కసిగా మేము పనిచేసాం, టీఆర్ఎస్లో బాధకో లేకుండా మీ మీద ప్రేమకో పార్టీ మీద పార్టీ అధికారం రావాలని. మరి ఇలా అధికారానికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారని అడగవచ్చు. దానికి కూడా ఇవాళ పార్టీ ఆలోచిస్తుంది. తప్పకుండా ఇలా చాలామంది యువకులు సర్పంచులు అయింది. ఇప్పుడు మనకు రోహిత్ లాగా, అదేవిధంగా చాలామంది ఉన్నారు ఇప్పుడు యువకులు సర్పంచ్, గణేష్ మైపాల్ అయిండు, ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు. అంటే అందరూ కూడా యువకులు 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే 90% సర్పంచ్లు ఉన్నారు. సో మీకు అందరూ కూడా తప్పకుండా ఇలా సింగిల్ లోడ్ చైర్మన్ కూడా నామినేటెడ్ పద్ధతిలో చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా క్లియర్గా పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వమన్నారు. తప్పకుండా పార్టీకి కష్టపడ్డ వాళ్ళకే ఇస్తాం. ఈవెన్ డైరెక్టర్ పోస్టులు కూడా ఇంకా మనకు లోకల్గా మళ్ళీ ఎంపీటీసీలు వచ్చేవి ఉన్నాయి, ఇంకా జెడ్పీటీసీలు వచ్చేది ఉన్నాయి, ఎంపీపీలు ఎలక్షన్ ఉన్నది. ఇంకా ఏది ఉన్నా కానీ నేను ఏమంటున్నా అంటే ఇలా కొంచెం మీకు అనుమానాలు ఉండొచ్చు. మేము 10 ఏళ్ళు కష్టపడ్డాం కదా, మరి మొన్న కొందరు ఎలక్షన్ కంటే ముందు వచ్చారు కదా, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా. అంటే నేనైతే నా వ్యక్తిగతంగా నేను ఏమనుకుంటున్నా అంటే మన 2023 ఎన్నికలు, డిసెంబర్ ఎన్నికల కంటే ముందు వచ్చి మన ప్రభుత్వం రావడానికి, నేను ఎమ్మెల్యే కావడానికి, మన ప్రభుత్వం రావడానికి దోహదపడిన వాళ్ళందరూ కూడా మనం గుర్తింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వాస్తవమే. ఇప్పుడు మనకు లోక్సభ ఎన్నికల్లో కూడా వచ్చారు, ఇంకా తర్వాత కూడా వచ్చారు. సో వాళ్ళకు కూడా మనం మన పార్టీలో చేసుకున్నప్పుడు వాళ్ళకి గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మనమే తీసుకున్నాం కాబట్టి. కాకపోతే వాళ్ళు మీరు అన్నట్టు మొదటి ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా తప్పకుండా మనం గౌరవిస్తాం. అయితే ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ ఎన్నికలు అనుకోండి, ఇంక ఏదైనా ఉంటాయి. మొదలు పెద్దపీట 2023 కంటే ముందే వచ్చి మన అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసి మన ప్రభుత్వం రావడానికి కృషి చేసిన వాళ్ళకి తప్పకుండా టాప్ ప్రయారిటీ ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఎక్కడైనా ఉంటుంది ఒకసారి ఎగ్జామ్షన్ అంటే ఇప్పుడు సపోజ్ మనమే ఇప్పుడు మనం ఎంపీటీసీ ఎన్నుకున్న ఒక రిజర్వేషన్ వచ్చింది, అక్కడ మనోడు గట్టిగా అనుకుంటారు లేడు, ఇక్కడ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేడీస్ రిజర్వేషన్ వచ్చింది, వాళ్ళు అనుకుంటారు మా భార్యను ఎందుకు పెట్టాలని నిలబడతారు. అన్నప్పుడు వాళ్ళు కోరుకున్న మేరకు వేరే వాళ్ళు కూడా మన కొత్తలు కూడా తెచ్చి నిలబెట్టే అవకాశం ఉంది. అది కూడా మీ సమర్థతతోనే చేస్తారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఉంటాయి. కాకపోతే నేను ఏంటంటే 100% కాకుండా 99% మీరు పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే 23 డిసెంబర్ ఎన్నికల్లో పనిచేసిన అంతకంటే ముందు పనిచేసిన వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. తర్వాత నేను ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అలర్ట్ అవ్వ వాళ్ళు లేరు. మరి ఖచ్చితంగా అంటే గట్టిగా నిలబడే వాళ్ళే ఉన్నాం. మీకు చెప్పి మిమ్మల్ని బొందల్లోకి మేము గడ్డ మీద ఉండేవాళ్ళం కాదు. నేను మొదటి నుండి చెప్తా ఉన్నాను, నేను ఉద్యమ కాలం నుండి నేను ఏదైనా నేనే ముద్దడు, మరి అవసరం ఉంటే నేనే బాగా తింటే తర్వాత మమ్మల్ని దుక్కుమంట, కానీ నేను గడ్డ మీద మిమ్మల్ని దుక్కుమంట. ఏదైనా కష్టం ఉంటే నేను నిలబెడతాను. ఇంకా సుఖానికి టైంకి రాకపోవచ్చు. ఇవాళ చెప్తా ఉన్నా, ఏదైనా కష్టం వస్తే 100% ముందు నిలబడతాను. కాబట్టి ఆ ధైర్యంగా మీరు ఉండండి. మనకు కూడా మంచి రాష్ట్రంలో మంచి నాయకత్వం ఉంది. ఇప్పుడు మన జిల్లాలో కూడా పెద్దలు సురేష్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత మన పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఉన్నాడు. ఇంకా చాలా మంచి నాయకత్వం ఉంది. మనకేం ప్రాబ్లం లేదు. మనకే భవిష్యత్తు ఒక 25 ఏళ్ళ దాకా ఇంకా వేరే పార్టీ మన జోలికి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పరిస్థితి. ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది? అక్క చెల్లెళ్ళు, తండ్రి కొడుకులు, బామ్మర్దులు ఆస్తులు కూడా కొట్లాడుకుంటున్నారు. ఇలా హరీష్ రావు పాపం ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళను మనం తట్టుకోలేము, ఈ రేవంత్ రెడ్డిని మరి అని చెప్పి ఏదో సూత్ర పూజలు చేస్తున్నారంట కర్ణాటకలో. అంటే మంత్రాలక్ష్మి దగ్గర రాలితే వాడు బాగా పిచ్చి కానీ అంటే అది ఉంటే ప్రజల దగ్గర పోయి నువ్వు చేసిన తప్పును ఒప్పుకో. కాళేశ్వరం కట్టినాం, మాకు అన్యాయం జరిగింది, మొత్తం మేడం మేము పుంజుకొని తిన్నాం. మరి ఇలా కాళేశ్వరం కూలిపోయింది, మరి తప్పైంది, కూలిపోయిన కాళేశ్వరం కట్టినా మనం 1,00,000 కోట్లు దోసుకున్నామని చెప్పు. అది శాతం కాదు, తప్పైతే తప్పైందని చెప్పు. అది పూజలు చేస్తున్నాం. బిడ్డ చెప్పిన దానికే సమాధానం లేదు. ఆమె క్లియర్గా చెప్తున్నది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఆడు మెగా ఎవడో ఒకడు 1,400 కోట్లు ఇచ్చింది మా అయ్యా, కానీ ఆమె ఎప్పుడు తీసుకు పత్రిక దానికి సమాధానం చెప్పారంటే చెప్పరు. మరి బిడ్డ అబద్ధం చెప్తారా? ఇప్పుడు ఏమంటారు చూడు, ఇంటి గుర్తు మేనమామకు అడుగుమని అంటారు చూడు, అట్లా మరి ఇప్పుడు వాళ్ళ గుర్తంతా కూడా మొత్తం కవితకు తెలుసు, వాళ్ళు ఏమేమి కథలు చేసినావు. ఇక నాకు నీకంటేనేమో కొన్ని తెలిసి కొన్ని తెలియకపోయా, కానీ ఇప్పుడు ఇంట్లో చెప్పిందని దానికి సమాధానం చెప్పాలి కదా ప్రజలకు.
ప్రజల సొమ్ము తిన్నారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఆ 3 డ్యాములలోనే 1400 కోట్లు తిన్నారని ఆమెనే చెప్తుంది. ఆమె చెప్పింది ఎంత 10 పైసలు మరి ఆమె చెప్పుకునేది తెలుసు. అంటే ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎట్లున్నా అంటే మీరు అందరూ ఎందుకంటే తెల్లారి గ్రామాలలో పోయి చర్చ జరపాల. ఇవాళ కాళేశ్వరం కట్టిండు కూలిపోయింది. కాళేశ్వరంలో ఎట్లున్నదంటే ఒక లెవెల్ ఆఫ్ 5 మీటర్లు నీళ్ళు ఉంటేనే పంపులు నడుస్తాయి. 3 పంపులు నడవాలి. అయితే అన్నారం నడవాలి, సుందిలో నడవాలి. ఒక దగ్గర 10 మీటర్లు ఉంటే పంపులు నడుస్తాయి, ఇంకో దగ్గర 8.5 మీటర్లు ఉంటే పంపులు నడుస్తాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా మనం చూసిరు. ఇప్పుడు 10 మీటర్ల కంటే ఎక్కడైతే మనకు చెరువులు ఉన్నాయో ఇప్పుడు మంచిప చెరువు చూసిరు, మన దగ్గర కులాస్పూర్ చెరువు చూసిరు, మీ ఇంద్రరాయ చెరువు కూడా మనం చూసిరు. అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఖాళీ చెప్తున్నారు. గోదావరి పెద్ద నది అది. మీరు ఒకవేళ నింపి ఏదైనా డ్యామ్ ఖరాబ్ అయితే కింద భద్రాచలం లాంటి పెద్ద పెద్ద నగరాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నింపకండి అని చెప్పింది. మన ఆడ నీళ్లు నింపాది పంపులు నడాయి. ఇక వీళ్ళంటారు 1,00,000 క్యూసెక్స్లో నీళ్ళు గోదావరిలో పోతున్నాయి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పంపులు చాలు చేస్తారు. ఇంకొకటి అంటాడు ఇక దిగజారు ఎట్లా మాట్లాడతాడు, నెత్తి మాట్లాడతాడు, నెత్తి లేక మాట్లాడతాడు. కానీ మీరు ఏముందా డ్యాములు లేకుండా నిలబడకుండా ఏమున్నా పారిచ్చే నీళ్ళకి వెళ్ళి ఎత్తులు అంటారు. మరి పారిచ్చే నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోసినాక ఇంకా డ్యాములు ఎందుకు కట్టినట్టు? ఇప్పుడు డ్యాములు కారే ఎందుకు కట్టినట్టు? మరి గోదావరికి డైరెక్ట్ పంపులు పెట్టుకోవచ్చు కదా. అంటే ఒక తలా తోకలేంది ఏదో వేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చేయాలండి. ఇవాళ చూస్తున్నాం మనం వెల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఎంత మంచిగా పనిచేస్తుంది. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ప్రాజెక్టును కంటిన్యూ చేసి మన తమ్ముడి ఇంటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెస్తే ఇవాళ మనకు కరువు ఉండేది కాదు. ఇవాళ మన అదృష్టం కొద్ది బాగున్నది. మొన్నటిదాకా ఒక వారం రోజుల కింద పాపం రైతుల ముఖంలో కళ లేకుండా ముఖం మొగులకే చూస్తున్నారు, ఎప్పుడు వాన పడతారా. మన అదృష్టం కొద్ది ఇలా వారం 10 రోజుల నుండి వాన పడితే మనకు చెరువులు నిండినాయి, అందరి ముఖంలో నవ్వుగానే పడుతుంది. అంటే ఇట్లా వాళ్ళు చేసిన పనులు కప్పిపుచ్చుకోవడానికి ఇంకా మన మీద బురద వస్తూ ఉన్నారు. ఇక బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, మోడీ అన్నది పాస్ట్ అంటే గతం జరిగిపోయింది. ఈ కెనాట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించలేడు. ఇవాళ ఇది యంగ్ ఇండియా ఇది 40% మంది యువకులు 40 సంవత్సరాల లోపలనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించే శక్తి మోడీకి లేదు. ఆయన అయిపోయింది, 75 ఏళ్ళు దాటిపోయినాయి. ఆయనకు అవకాశం ఇచ్చిరు, అయిపోయింది. ఇలా భారతదేశం మొత్తం కూడా అతులాకుతులమై మొత్తము ఎట్లుందంటే కుల మతాల మధ్యన ఘర్షణలు పెట్టి ధరలు పెరిగిపోయి నిరుద్యోగం పెరిగిపోయి మరి ఇవాళ మొత్తం భారతదేశం అంతా పేదరికంలో ఎట్లున్నటువంటి సందర్భంలో మరి ఇలా ఆయనను దిగుమనంటే మరి మొన్న ధర్మేంద్ర ప్రసాద్ అంటే పిల్లలు చదువుకుందామంటే ఎగ్జామ్ కూడా సరిగా కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఇలా భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ అంటే ఇప్పుడు మన తాత ముత్తలు ఏం చేస్తారు, భూమి కొని పెడతారు, ఓ ఇల్లు కట్టి పెడతారు. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి. కానీ బాధ్యత ఏంది? ఇక ఏం చేసిండు, అంత సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మొత్తం ఎయిర్పోర్ట్లను అమ్మేసిండు, షిప్ యార్డ్లను అమ్మేసిండు, రైల్వేస్ అమ్మేసిండు, కోల్ మైన్స్ అమ్మేసిండు. ఇలా బిహెచ్ఎల్ అమ్ముకుంటున్నాడు, మళ్ళీ విశాఖ ఉక్కు అమ్ముకుంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాల నుండి జమ చేసినటువంటి పబ్లిక్ సెక్టర్ ఆస్తులు అంటారు ఇవి. అంటే ప్రభుత్వం యొక్క ఆస్తులను ఇలా అమ్ముకున్నది, అదాని కంపెనీకి అమ్ముకున్నారు. ఇద్దరు గుజరాత్ వాళ్ళు అమ్ముతున్నారు, ఇద్దరు గుజరాత్ కొంటున్నారు. ఇలా గుజరాత్ మయమైపోయింది, మొత్తం భారతదేశం అంతా గుజరాత్ వాళ్ళు దోసుకుంటున్నారు. కాబట్టి దీన్ని మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలి. ఇక జడ్జిలు కూడా ఎట్లా తయారైందంటే ఇవాళ అందుకే రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటున్నారు, మన రాజ్యాంగం ఇబ్బందిలో ఉన్నది, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఇబ్బందిలో ఉన్నది. ఇవాళ సుప్రీంకోర్టు స్వతంత్రంగా పనిచేస్తలే, ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తలే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరిగా స్వతంత్ర ప్రతిపత్తిని పనిచేస్తలేదు. అందుకనే కదా మనం ఇప్పుడు ఎస్ఆర్ అన్నది ఏంటిది, మనం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియ. మనం ఎందుకు ఇన్వాల్వ్ అయినాం అంటే వాళ్ళు అవకతవకలు చేస్తున్నారు, ఓట్లను తీసేస్తున్నారు, మంచిగా చేస్తలేరనే మనం సూపర్విజన్ చేసి మనం చేస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే వాళ్ళు కావాలి చిల్ల పురుగులు అని మాట్లాడితేనే వీళ్ళ ఒక ఉద్యమం వచ్చింది. వాళ్ళకేమో పార్టీ ఉందా, వాళ్ళకు ఒక ఆటతో కాల్చిరు, సో ఇనుప మొలలు ఉన్నటువంటి కట్టలతో ముక్తి వాళ్ళు. ఇవన్నీ మీరు వీడియోలు చూడండి అంటే మాకు టైం లేదంటున్నారు సుప్రీంకోర్టు. అంటే దాన్ని బట్టి ఏ విధంగా సుప్రీంకోర్టు ఇలా కేంద్ర ప్రభుత్వం చేతి కింద పనిచేస్తుంది అన్నది మనకు అర్థమవుతాం. అందుకనే ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా,
మనం ఇలా రాజ్యాంగం మన ఏది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే మనకు ఒక మహాభారతం అంటే ఏమంటారు దాని గ్రంథం, దాన్ని కాపాడుకోవాలని ఇలా పోరాటం చేస్తే మన రాహుల్ గాంధీ గారు కలిసి మీరందరూ కూడా మన ధర్నా చేయమంటే మన అందరం ధర్నా చేసాం. ఇక కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీతో చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి పోరాటానికి మనం అందరం కూడా మద్దతు ఉన్నప్పుడే అది మరి మోడీ ప్రభుత్వాన్ని దించడం సాధ్యమవుతుంది. మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ 2-3 లక్షలతో మనం ముందు పోవాలి. సరే, అభివృద్ధి ఎన్నుకునే ముందు అవుతుంది. సంక్షేమాలు మనం చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ వార్తలలో కూడా చెప్తా ఉన్నారు 15వ తారీఖు ఆగస్టు తర్వాత మరి అవసరం ఉంటే పెన్షన్లు కూడా మరి వికలాంగులకు ముఖ్యంగా ఓల్డేజ్ పెన్షన్స్ మనము ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కటి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యాలు చెందుతుంది, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నట్టు కార్యక్రమాలు ఏంటి, డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవి రెండు కూడా ప్రజల దగ్గర తీసుకుపోవాలని ఎవరితో సాధ్యమవుతుంది, మీతో సాధ్యమవుతుంది. కాబట్టి మీరు మరి ఇంకా గట్టిగా పనిచేయాలి. తప్పకుండా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది. మన కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి ఆదుకోవడానికి మనం ఒకటి ప్రత్యేకమైన 1-2 స్కీములు తీసుకురావాలా. పాపం వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డారు. ఇవాళ వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేరుగా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మరి పార్టీ నాయకత్వానికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ లైన్లో కూడా ఆలోచిస్తూ ఉన్నాను. తెచ్చుకోండి, నేను ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ అవుతలేను. మీరు ఏం చేయండి అంటే ఇట్లా ఇప్పుడు మండల్ మీటింగ్ పెట్టుకున్నారు. మీరే మీ గ్రామాల నుండి 3-4 నాయకులు ఉంటారు ఒక్కొక్క గ్రామం నుండి. ఒక్కొక్కళ్ళను గ్రామ కమిటీ అధ్యక్షులు పెట్టుకోండి, ఇంకొకళ్ళను మండలంలో తీసుకోండి, ఇంకొకళ్ళను మనం అనుబంధ సంస్థలు ఉంటాయి మనకు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రైతు విభాగము, మహిళా సంఘం ఉంటుంది. ఈ 6-7 సంఘాలలో కూడా మీరు అలా ఒక ఊరు నుండి ఒకళ్ళకి వస్తాయి. మన తక్కువ ఊళ్ళు తాండాలు ఉన్నాయి కానీ అంటే పెద్ద గ్రామాలు తక్కువనే ఉన్నాయి కాబట్టి అందరికీ పదవులు వస్తాయి. ఇంకా మీకు కావాలంటే కూడా ఇంకా దేంట్లో కన్నా కానీ నేను అకామిడేట్ చేస్తాను. పదవుల గురించి మీరు వరియాల్సిన అవసరం లేదు. ఎవరు ముందుకు వచ్చి పనిచేస్తామంటే వాళ్ళకి పదవులు ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఇక మేము చెయ్యం, ఇంకా వేరే వాళ్ళు రానియం, వాళ్ళని కూడా చేయనియం. మేమే ఉంటామంటే అట్లా చేయడం వల్లనే వీళ్ళ కొంతమంది ఇలా సీనియర్ నాయకులు చాలామంది ఉండొచ్చు. అట్లా చేయడం వల్లనే గత 40 ఏళ్ళ నుండి ఇక కాంగ్రెస్ అధికారంలో రాలే. మన నిజామాబాద్ రూరల్లో 25 ఏళ్ళు టీడీపీ ఉంది. కేశపాల్ గంగారెడ్డి 5 సంవత్సరాలు, గోవర్ధన్ 10 సంవత్సరాలు, 15 ఏళ్ళు, 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే లేదు. అలా మీరందరూ మనందరం కలిసికట్టుగా గట్టిగా మనం కొట్లాడి కష్టపడడం వల్ల ఇవాళ మనకు అధికారం వచ్చింది. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా మనకు పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా భవిష్యత్తు మీదే. ఇవాళ సరే నేను ఉంటే ఇంకొక 5 ఏళ్ళు ఉంటనొచ్చు, ఇంకా లేకుంటే పెద్ద మనుషులు చాలామంది వీళ్ళందరూ ఉంటారొచ్చు, రిటైర్ అయిపోతారొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కంచి కోటలాగా ఒక 25-30 సంవత్సరాలు వేరే పార్టీ మొలకెత్తకుండా చేసే బాధ్యత మీ అందరి మీద ఉంది. భవిష్యత్తు మీదే. కాబట్టి ఆ యాంగిల్లో పనిచేద్దాం. ఎప్పుడు ఏదో వచ్చి నేను పని చేస్తానంటే ఆయన వద్దన్నాడు, ఆయన మీద ఫిర్యాదులు చెప్పడం అన్నది గతంలో చెవులుదుటోళ్ళు. ఇక అందుకనే ఒక్కొక్క ఊళ్ళో 2 గ్రూపులు చేసి వాడు చెప్పింది వీని ముందు వాంతిట్లు, వాని ముందు వీంతిట్లు చేసేది. ఇద్దరు తన పంచాయతీలు పెట్టేది. ఇంకా మెగడు పనుల మధ్య కూడా మొగడికి ఒకటి చెప్పేది, పెళ్ళాంగి ఒకటి చెప్పేది, ఇద్దరు కొట్లాడుకోవాలని. అంత దరిద్రమైన ఆలోచన మనకు లేదది. మనం అందరం కూడా ఒక అన్నదమ్ములాగా మంచిగా కలిసి ఉందాం. ఆ పార్టీ మన పార్టీ వాడు ఆ గల్లికుండా ఈ గల్లికుండా ఏ ఊర్లో మనోడే. మనం ఒక అంత కుటుంబ సభ్యులాగా. ఇప్పుడు మన పార్టీ వాడి గురించి మనం మాట్లాడితే మనమే వీక్ అవుతాం. అర్థమైందా? మన కుటుంబ సభ్యుడి గురించి కొడుకు గురించి మాట్లాడడానికి మావాడు రంగా అనడానికి ఏమవుతుంది? కొడుకు ఇచ్చేది పబ్లిక్ తీస్తే మన కుటుంబం పరిగెపోతుంది. అట్లనే ఇది కూడా మనోడు గురించి మనోళ్ళు అక్కడక్కడ ఏదైనా మాట్లాడేదానికి మన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రపై ఈలకు శుద్ధి లేదు. వీళ్ళే కొట్లాడుకుంటారు, వీళ్ళే ఒకటి మీద ఒకటి చెప్పుకుంటున్నారు, వీళ్ళంతా యూనిటీ లేదంట. అర్థమైందా? పబ్లిక్లో ఒపీనియన్ ఒకటి ఏముండాలంటే కాంగ్రెస్ అంటే ఒక డిసిప్లైన్డ్ పార్టీ, కాంగ్రెస్ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తున్నారు. 100% కుటుంబమే. మీ కష్టంలో మేము ఉంటాం, మా కష్టంలో మీరు ఉండండి. మీ సుఖంలో మేము వస్తాం, పెళ్ళి ఉంటే మేము వస్తాం, మీ ఇంట్లో ఒక భోజనం చేసి కొడతాం, మా ఇంట్లో పెళ్ళి ఉంటారండి. మన ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం మనం కష్ట సుఖాలలో కలిసి పంచుకుందాం. మన టార్గెట్ మన కొట్లాడేది ఉంటే బీజేపీ టీఆర్ఎస్తో కొట్లాడు, కానీ మనం కొట్లాడుకుంటే ఏమొస్తుంది? కాబట్టి ఈ లైన్లో మీరు ఉండి ఇవాళ మన కమిటీలు వేయడానికి కూడా
మరి ఇప్పుడు దీనికి చైర్మన్గా మండల కమిటీ అధ్యక్షుడు ఉంటాడు. దాంతోపాటు నేను ఏం చేస్తున్నానంటే మాజీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ని కూడా ఒక మెంబర్గా పెడుతున్నాం. దాంట్లో వెంకటరెడ్డి గారు, తర్వాత ఒక ఎస్సీ నుండి మనకు సుధాకర్ను, తర్వాత ఇంకో ఎస్టీ నుండి మన సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ మన సుదర్శన్, వీళ్ళందరినీ కూడా ఒక 5 కులాలకు ఒకటి పెట్టి ఒక 5గురితో ఒక సమన్వయ కమిటీ చేస్తున్నాం. దానికి అవసరం ఉంటే మనకి మీకు అందరు కూడా తెలుసు గత ఎన్నికల్లో మనకు పెద్దలు సాయిరెడ్డి గారు ఈ మండలంలో చాలా పనిచేసింది. అంటే కోఆర్డినేషన్ కొరకు కానీ ఇంకా వేరే అన్ని విధాల పార్టీ ఆర్గనైజేషన్ కానీ ఎన్నికల పోల్ మేనేజ్మెంట్లో చాలా పనిచేసింది, కొంచెం అవగాహన ఉంది. మరి తనని కూడా అవసరం ఉంటే ఒక సూపర్వైజ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎవరు ఏకపక్షంగా ఉండదు, మీ 5-6 కలిసి మరి వీలైనంత దగ్గర ఏకాభిప్రాయం ఉన్న దగ్గర చేసేస్తారు. ఏకాభిప్రాయం లేకుంటే కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇంకా ప్రాబ్లం ఉంటే నా దగ్గర తీసుకొస్తారు. నేను డెఫినెట్గా వాళ్ళకి ఏదో రకంగా మనకు అకామిడేట్ చేద్దాం. అవసరం ఉంటే జిల్లాలో తీసుకుందాం. జిల్లాలో కూడా ఇక అనుబంధ సంస్థలు కాలేదు, జిల్లా కమిటీలో తీసుకుందాం, మండల కమిటీలో తీసుకుందాం, ఇక్కడ అనుబంధ సంస్థలు తీసుకుందాం. ఎవ్వరికి కూడా అన్యాయం జరిగే ప్రసక్తే లేదు, అర్థమైందా? కాబట్టి మీరు ఈ మంచి ఆలోచనతో ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపిండి. ఇవాళ మరి మన కిషన్ ఇవాళ గెలిచిన తర్వాత మీ అందరు కూడా పిలిచి అందరితో కలుసుకునే అవకాశం కల్పించాడు. తర్వాత మీ అందరు కూడా మంచి కడుపుండా భోజనం పెట్టి పంపిస్తామని అంటున్నాడు. మీరు మనతాపాలు ఏదైనా పాత కొత్తగా ఉండండి, మనం మర్చిపోండి. ఇవాళ ఒక కొత్త చాప్టర్, ఇవాళ మన మంచి నాయకత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారిది, మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం అంటే ఎంత నికాసం, దేశం కొరకు రక్తం పారించినటువంటి కుటుంబం అది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం సపోర్ట్ చేసి మళ్ళీ మన భారత రాజ్యాంగాన్ని, మన భారతదేశాన్ని, మన తెలంగాణ కూడా ఇవాళ ఎంత ముందుకు పోతా ఉంది మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇవాళ చెప్పడం కాదు, వ్యవసాయ రంగంలో మనం ముందున్నాం. మన నిజామాబాద్ రూరల్ నంబర్ 1 ఉంది. ఇవాళ విద్యారంగంలో మన నంబర్ 1 ఉంది. నేను వచ్చినాకనే ఇంజనీరింగ్ కాలేజ్ తెప్పించుకున్నాం. ఇవాళ వ్యవసాయ కళాశాల వచ్చింది. ఇవాళ చాలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చినాయి. ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా వచ్చింది మనకు. సో ఇవాళ విద్యారంగంలో కానీ అన్ని రంగంలో కూడా మనము పెద్ద ఎత్తున మనం ముందున్నాం. ఇప్పుడు గల్ఫ్ కార్మికులు ఆదుకోవడానికి కూడా ఇవాళ ఒకటి మనకు ఎన్ఆర్ఐ పాలసీ వచ్చింది. 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా మన అందరు కూడా తెలిసి ఇవాళ మొత్తం కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ 8 లక్షల మంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు జరగలే. మనం చెప్పినవి చెప్తాం, చేసినవి చెప్తాం. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడన్నా ఇంతకుముందు ఇంత చక్కగా జరిగినాయి, ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. నిజంగా మీ అందరు కూడా చేతులెత్తి నమస్కారం తెలియాలి. ఇన్ని గ్రామాలలో ఊళ్ళల్లో మరి ఇందిరమ్మ ఇల్లు జరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అలానోడు మాకు సతాయించిండు, అలానోడు పైసలు అడిగినాను, ఎక్కడ కూడా ఎవరు ఇవ్వలేదు. అంత క్రియేట్గా పనిచేసాడు. కాబట్టి ఇలా మనం చేసినవి చెప్దాం ప్రజలకు, ఆపరేషన్ ఎండగడదాం. ఇంకా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా మనం ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇలా భూపతి రెడ్డి ఉండడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉండేది. కాబట్టి ఈ ఇందలవాయి మండలంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలబడాలనేది నా ఒక ఆలోచన. కాబట్టి దాని ద్వారా అన్ని మండలాల్లో కూడా మరి నిజామాబాద్ రూరల్ అంటేనే ఇవాళ నిజంగా నేను చెప్పడం కాదు, అది మీ క్రెడిటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం యొక్క క్రెడిటే ఇదంతా కూడా. ఇక మన మధ్యన శేఖర్ గౌడ్ గారు లేరు, అక్కడ మహేష్ ఉన్నాడని అక్కడ పోయిండు. అంటే వాళ్ళ నిజామాబాద్ రూరల్ వైపే జిల్లా మొత్తం చూస్తుంది. ఏదంటే ఆడ ఏమైనా చేస్తారేమో, వాళ్ళే ఏదైనా చేయగలుగుతారు. మనం బీజేపీని తిట్టాలన్నా మనమే, టీఆర్ఎస్ని కొట్టాలన్నా మనమే. అంటే ఎవరికి అంటే అట్లా తయారైంది. ఇలా ఏదైనా జిల్లాలో ప్రోగ్రామ్ చేయాలంటే నిజామాబాద్ రూరల్ ఎంతమంది వస్తున్నారు, మీరు రాని ప్రోగ్రామ్ సక్సెస్ కాదు అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి అదంతా దాని క్రెడిట్ ఎవరికి, మీకే. కాబట్టి ఇదే స్ఫూర్తితో మనం ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్. మరి ఇప్పుడు అన్ని మండలాల్లో మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఒక సమన్వయ కమిటీ చేసుకొని ప్రతి గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులని, మరి మండల కమిటీని, మరి దాని అనుబంధ సంస్థల కమిటీలను కూడా తీసుకోవడానికి ఒక ప్రణాళిక జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఇలా ఇంద్రవాయి మండలంలో మండల పార్టీ ముఖ్యమైన నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో చాలా జాగాల్లో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళు ఏకగ్రీవంగా మండల కమిటీని కానీ మరి గ్రామ కమిటీని ఎన్నుకుంటున్నారు. ఎక్కడైనా మరీ ప్రాబ్లం లేదని ఈ సమన్వయ కమిటీ ఇన్వాల్వ్ అయి చేస్తుంటారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తేవడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడము, తర్వాత రేవంత్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడం లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా తయారైంది. ఇవాళ మరి వేరే పార్టీ వాళ్ళకు నాయకులు కాదు కదా, అసలు ఇంకొక వాయిస్ లేకుండా తయారైంది. కాబట్టి ఇవాళ రాబోయే ఎన్నికల్లో ఇంకా ఘన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తే అవకాశం ఉంది.